ఓకే ఓకే. సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ గారు హాజరైతున్నారు, ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తాం, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన యోధునికి, తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ముఖ్యమంత్రికి సిట్టు ఈ నోట్ సిట్టు పిట్టు ఇవన్నీ ఎట్లా అంటే రాజ్యము పాలించిన చేట్ల ఒక మూర్ఖుని చేట్ల తెలంగాణ పెట్టారు. అది కూడా బంగారు తెలంగాణ. 2014లో ఎట్లా ఉండే వదిలిపెట్టినప్పుడు, ఈ రోజు గత 2 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండే, 2 సంవత్సరాల నుంచి ఈ మూర్ఖుడు వచ్చినప్పటి నుంచి విధ్వంసం చేసి తెలంగాణను ఈ రోజు దావూస్ అంటాడు, చైనా అంటాడు, మూసీ అంటాడు. వీడు వచ్చిన 2 ఏళ్లలో అంటారు కదా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చే హామీలన్నీ బొంద పెట్టేసిండు, వీడు నింపుకున్నాడు. ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల అప్పు చేసినావు రేవంత్ రెడ్డి, ఎక్కడ పెట్టినావు? ఈ లెక్క అడిగి ఎవరు అడుగుతారా అని భయానికి వాన్ లోపల అంటారు కదా మంత్రులను కూడా వదిలిపెట్టకుండా కుంభకోణాలల్లో పసాన్ చేసి ఈ రోజు పొన్నం ప్రభాకరు, బట్టి విక్రమార్క, కొండా సురేఖ ఇట్లా వీళ్ళందరినీ అంటారు కదా ఒక స్కామ్ లో వాళ్ళని పట్టేసుకొని వాళ్ళు ఈ సీట్ ఏడ తీసుకుంటారా అని ఒకటి. తెలంగాణ ఉద్యమకారులు అంటే నువ్వు అంటున్నారు ప్రజలు మెడలు వంచి ఇప్పిస్తామని చెప్పేసి బాపు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అన్న వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ సిట్టు పిట్టు పొట్టు అనేది పెట్టిండు. కేటీఆర్ అన్నది ఈ రేస్ అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్. ఎట్లా పోవాలి? ఇది టైం పాస్. ప్రజలను 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు ఈ మూర్ఖుడు. ఈ మూర్ఖుడిని అరగటోళ్ళు ఎవరు ఉండొద్దు. పోలీస్ వ్యవస్థ అనేది లేదు తెలంగాణలో, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం పట్ల వానికి చిత్తశుద్ధి లేదు, రాజ్యాంగం అనేది లేనే లేదు. కాబట్టి ఈ రోజు రెడ్డి పాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. సో అంటే ఇప్పుడు సిట్ ఎదుట హాజరైతున్నాడు కదా, నిజంగానే కేసీఆర్ తప్పు చేసిండని భావించచ్చు? తప్పు అనేది ఎక్కడున్నది? ఓటుకు నోటు దొంగనా? ఓటుకు నోటు దొంగ, 80-90 కేసులున్న ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు రైఫిల్ మాస్టర్ వీడు, తెలంగాణ ద్రోహి. ఈ రోజు కర్మగాలి మాకు ముఖ్యమంత్రి అని చెప్పుకునే మూర్ఖుడు దావూస్ లో పోయింది. ఈ రోజు బండబూతులు గుడ్లు వీక్తా అంటాడు, పేగులేసుకుంటా అంటాడు. మర్యాద అనేది లేకుండా ఈ రోజు తెలంగాణను ఒక భ్రష్టు పట్టించిండు. హైడ్రా అంటాడు. గురుకులాల పిల్లలు చచ్చిపోతున్నారు, 3 నుంచి 200 మంది చచ్చిపోయారు, మాన భంగాలు అవుతున్నాయి, గుళ్ళు గుల్ల కొడుతుండు. వీడు వచ్చినప్పటి నుంచి మొత్తం తెలంగాణ అంటే మేము అడిగేది ఏంటంటే రైతు బంధు ఇస్తున్నావా, రైతు బీమా ఇస్తున్నావా, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తున్నావా, 6 గ్యారంటీలలో ఒక బస్సు, అది కూడా బట్టలు ఇప్పుకొని కొట్టుకునేటట్టు బండ బూతులు తిడుతున్నారు మహిళలను. వీడు మాత్రం పట్టించుకోడు. రోడ్ల మీద మహిళలను ఈడ్చుకుంటా పోతున్నారు. పోలీసు వాళ్ళను ఆట ఆడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా? ఇది ఈ రోజు తెలంగాణలో బాపు కేసీఆర్ ది అంటారు కదా 100 స్పీడ్ కాదు 1000 స్పీడ్ అయింది. ఈ రోజు బాపు కేసీఆర్ ది 1000 స్పీడ్ లో పోతున్నది రేవంత్ రెడ్డి. నువ్వు దావూస్ కెంచి వస్తావో, మొన్న మహారాష్ట్రలో అయ్యింది చూడు, గాలిలో ఎగిరిపోయిండు. మళ్ళీ అట్లా అవుతావో మాకు తెలియదు. నీ పాపం అనేది వండింది రేవంత్ రెడ్డి. ఈ రోజు మా బాపు కేసీఆర్ ఒక అంటారు కదా న్యాయబద్ధంగా ఒక అంటే చాణక్యుడైన, తెలంగాణ చాణక్యుడైన, ఆ చాణక్యుని ముందు ఇవన్నీ వేస్ట్ బిడ్డ. నువ్వు దేనికి పిలిచినా వస్తాడు. ఇది ఫోన్ ట్రాపింగ్ రాజుల కాలం నుంచి ఉండే. అర్థమైందా నాన్న? గూఢాచారి అంటారు దీన్ని. ఒక రాజ్యాంగం నడిపియాలంటే గూఢాచారులు ఉండారు, అందరూ మంచోళ్ళు ఉండారు. వీళ్ళగా పొట్టోళ్ళగా బండిపోటు దొంగ వీడు. ఈ దొంగకు తెలియదు అసలు ఎట్లా నడిపిస్తారని. రాజుల కాలం నుంచి గుప్తులను రాజ్యాంగంలో ఎవరెవరు వస్తున్నారు, దేశ ద్రోహులు ఎవరు వస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమైతున్నాయి, అది పోలీసు వాళ్ళకి సంబంధం. ఒక ముఖ్యమంత్రికి తెలియదు ఇవన్నీ. వాళ్ళు వచ్చి రోజు చెప్తారు వీడు పొట్టోడు ఉండనే ఉండడు, ఈ 2 ఏళ్ల నుంచి వీనికి ఏమైతుందో తెలియదు, ఎక్కడ ఏమైతుందో తెలియడు. వీడు చెడ్డీలు వేసుకొని మెస్సీ ఎంబడి పోతాడు, సుందరి మళ్ళీ ఎంబడి పోతుంటారు. వీళ్ళు రాసలీలలు అవుతుంటాయి కదా, వాళ్ళు పోయి అక్కడ ఇజ్జత్ తీసిండ్రు. వీళ్ళు ప్రజలు మొత్తం గాలికి వదిలిపెట్టి ఈ పొట్టోడు ఇది ఒక డైవర్షన్ పొలిటిక్స్ చేస్తుండ్రు. బాపు కేసీఆర్ కు ఇది ఒక మంచి మాకు ప్లస్ పాయింట్. పొట్టోని బొందబడడానికి ఇది ఒక ప్లస్ పాయింట్.